అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరిస్తూ చేసిన 22 ప్రతిజ్ఞలు ఏంటి? అవి హిందూ దేవుళ్లను మతాలను కించపరిచేలా ఉన్నాయా? అసలు ఆ ప్రతిజ్ఞలు ఎందుకు చేశాడు? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్లిపోదాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న మహారాష్ట్రలోని నాగ్పూర్ లో లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి విజయదశమికి నాగపూర్ లో లక్షల మంది బౌద్ధులు సమావేశం అవుతూ ఉంటారు. హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి మారుతున్న సందర్భంలో అంబేద్కర్ చేసిన 22 ప్రతిజ్ఞలు ఇప్పటికీ చర్చలో ఉన్నాయి. ఈ ప్రమాణాలపై రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాలని కొన్నేళ్లుగా చాలా మంది ప్రయత్నం చేశారు. సరిగ్గా అలాంటి ఒక ఘటన 2022లో జరిగింది. 2022 అక్టోబర్ 5న ఢిల్లీలో అంబేద్కర్ భవన్ లో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఒక మత మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 10,000 మంది హిందూ మతాన్ని వదులుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆ సమయంలో అంబేద్కర్ చేసిన 22 ప్రతిజ్ఞలను వారు మరలా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ దేవుళ్లను దేవతలను విమర్శించారని ఆరోపణలు వచ్చాయి. అసలు విమర్శలకు దారితీసిన ఆ 22 అంబేద్కర్ ప్రతిజ్ఞలు ఏంటి? నిజంగా అవి హిందూ దేవుళ్లను దేవతలను కించపరిచేలా ఉన్నాయా? అంబేద్కర్ చేసిన ఆ 22 ప్రతిజ్ఞలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేను దేవుళ్లగా పూజించను. రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుళ్లుగా కొలవను లేదా వారిని ప్రార్థించను. గౌరీ గణపతి వంటి హిందూ దేవతలను దేవుళ్లను నేను గౌరవించను, కొలవను. భగవంతుడు మానవ అవతారం ఎత్తాడు అనే దాన్ని నేను నమ్మను. గౌతమ బుద్ధుడు విష్ణువు అవతారం అనేది తప్పు, నేను నమ్మను. ఇది తప్పుడు ప్రచారం. హిందూ సాంప్రదాయ కర్మకాండాలను నేను చెయ్యను. బౌద్ధ మతానికి సరితూగని ఎలాంటి పనులు నేను చేపట్టను. బ్రాహ్మణుల చేతుల మీదుగా ఎలాంటి పనులను కార్యక్రమాలను చేపట్టను. మనుషులందరూ సమానులే అని నేను నమ్ముతాను. సమానత్వాన్ని సాధించేందుకు నేను ప్రయత్నిస్తాను. తథాగత బుద్ధుడు నేర్పించిన అష్టాంగ మార్గాన్ని నేను అనుసరిస్తాను. తథాగత బుద్ధుడు చెప్పిన 10 నీతి సూక్తులను నేను పాటిస్తాను. జంతువులన్నిటి పట్ల నేను కరుణతో ఉంటాను. నేను దొంగతనం చెయ్యను. వ్యభిచారం లాంటి పనులు చెయ్యను. అబద్ధం చెప్పను. మద్యం తాగను. బౌద్ధ ధర్మంలోని 3 సిద్ధాంతాలైన ప్రజ్ఞ, సన్మార్గం, కరుణ జీవితాంతం పాటిస్తాను. జన్మతః వచ్చిన నా హిందూ మతాన్ని త్యజిస్తాను. అది మానవ ప్రగతికి విరోధం. మనుషులను సమాన దృష్టితో చూడనివ్వదు. అందుకే బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నాను. బౌద్ధ ధర్మం మాత్రమే నిజమైన మతమని నేను నమ్ముతున్నాను. నాకు ఇవాళ పునర్జన్మ ఎత్తినట్లు ఉంది. బుద్ధుడి బోధనలను జీవితాంతం అనుసరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇవన్నీ కూడా అంబేద్కర్ చేసిన ప్రతిజ్ఞలు. అసలు అంబేద్కర్ ఈ ప్రతిజ్ఞలు ఎందుకు చేశాడు? అంబేద్కర్ చేసిన ఈ 22 ప్రతిజ్ఞలతో చాలా మంది హిందువులు తమ మనోభావాలు దెబ్బతిన్నట్లు ఆరోపణలు చేశారు. కానీ అంబేద్కర్ చేసిన ఈ ప్రతిజ్ఞలు ఎవరిని కించపరిచేందుకు చేసినవి కాదని బౌద్ధ ధర్మ స్కాలర్ అయిన రూపా కుల్కర్ని బౌద్ధి చెప్పారు. అలాగే ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. అదేంటంటే ఈ ప్రతిజ్ఞల ఉద్దేశం గణపతి లేదా విష్ణువులను కించపరచడం కాదు. విగ్రహాలను కొలవడం, ఆచారాలను అద్భుతాలను నమ్మే సమాజం నుంచి వారు స్వేచ్ఛను పొందాలనుకున్నారు. వీటన్నింటిలో ఉన్న వ్యర్థత గురించి బాబాసాహెబ్ కు తెలుసు. ప్రజలు మెరుగైన సమాజంలో జీవించాలని అంబేద్కర్ కోరుకున్నారు అని ఆయన తెలిపారు. అలాగే బౌద్ధ పుస్తకాలు చదవడం, వాటిలో ఉన్న భాషను అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాని పని అని అంబేద్కర్ కి తెలుసు. బౌద్ధ మతాన్ని ఎలా అనుసరించాలో సరళమైన విధానంలో చెప్పేందుకు తన అనుచరుల కోసం ఆయన ఈ ప్రమాణాలు చేశారు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ప్రజలు మునుపటి భావజాలంలోకి తిరిగి వెళ్లేందుకు బాబాసాహెబ్ ఒప్పుకోలేదు. అందుకే ఈ ప్రతిజ్ఞలు చేశారు. భిన్నమైన జీవన విధానాన్ని ఎంపిక చేసుకున్నామని ఆయన ప్రజలకు తెలియజేయాలనుకున్నారు అని రచయిత, సోషల్ యాక్టివిస్ట్ అయిన అర్జున్ డాంగ్లే చెప్పారు. బౌద్ధ మతాన్ని స్వీకరించడం అంటే ద్వేషం నిండి ఉన్న వ్యవస్థను తిరస్కరించడం అని అంబేద్కర్ భావించారని, ఆయన జీవన విధానం పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా, శాస్త్రీయంగా, ఆధునికంగా ఉంది అని అర్జున్ డాంగ్లే చెప్పారు. మతం, వ్యవస్థలు, మానవత్వం చూపని మనుషులకు అధికారం, గౌరవం, సంపద ఇవ్వని మనుషులకు కొత్త గుర్తింపు ఇవ్వడానికి అంబేద్కర్ ప్రయత్నించారు. వారి దృష్టిలో బౌద్ధాన్ని స్వీకరించడం అంటే మతం మారడం మాత్రమే కాదు, అదొక సామాజిక విప్లవం కూడా. మతంతో ముడిపడి ఉన్న మానసిక బానిసత్వాన్ని తిరస్కరించడానికి అంబేద్కర్ ఈ ప్రతిజ్ఞలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అంబేద్కర్ చేసిన ఈ ఆలోచనను పక్కన పెట్టి మతం పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. సో మొత్తానికి మనం అంబేద్కర్ చేసిన ప్రతిజ్ఞలు, దాని వల్ల కలిగిన ప్రభావాలు ఏంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. అంబేద్కర్ చేసిన పని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలపండి. మనం మళ్ళీ మన తర్వాత వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.